దేవుని ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ప్రభునందు ప్రియులైనటువంటి మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ఉదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారని దేవుని పేరిట తలంచుచున్నాను. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని వాక్ను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథ లేఖనము నుండి మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారముడునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. పట్టజాలనంత దీవెన దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం చాలామంది ఇష్టం. ఇదంటే ఎందుకనంటే చాలామందికి దేవుడు దీవెన ఇవ్వాలంటే, దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలంటే చాలామంది ఇష్టపడతారు, దాన్ని కోరుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు చాలామంది ఇక్కడ కూడా దేవుడు ఆకాశ వాక్యంలను విప్పి పట్టజాలనంత దీవెన నేను కుమ్మరిస్తాను అన్నాడు. ఇది ఎవరు కాదంటారు? అందరూ కూడా దీన్ని కోరుకుంటారు, ఇష్టపడతారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు ఎప్పుడు మనకి పట్టజాలనంత విస్తారమైన దీవెన కుమ్మరిస్తాను అని వాగ్దానం చేశాడు అని అంటే అక్కడ ఉన్నటువంటి పై మాటలు చాలా ప్రాముఖ్యం. ఎప్పుడు పట్టజాలం విస్తారమైన ధన సమృద్ధిని లేదా దీవెనను దేవుడు మనకి ఇస్తానన్నాడంటే ఆయన మందిరములో ఆహారముడునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినడా అప్పుడు పట్టజాలం విస్తారమైన దీవెన కుమ్మరిస్తాను అన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన నమ్మిన బిడ్డలుగా దేవుడు మనకి చెప్పిన మాట ఏంటంటే, దేవుని సన్నిధి వెళుతున్న ప్రతి ఒక్కరూ కూడా 10వ భాగం అనగా 10వ భాగమును దేవుడికి మనం ఇవ్వాలి. ఇది ఇచ్చిన తర్వాత ఇది చేసి మీరు నన్ను శోధించండి, అప్పుడు నేను ఆకాశ వాక్యంలో విప్పి పట్టజాలనంతా విస్తారమైన దీవెన మీకు కుమ్మరిస్తాను అన్నాడు. ఏది చేస్తే ఏది జరిగిస్తే అంటే ఆయనకి మనం ఇవ్వాల్సినటువంటి 10వ భాగం 10వ భాగం ఆయనకి మనకి ఇవ్వాలి. ఈరోజు చాలామంది ఈ దేవుని సన్నిధికి వెళుతూ వాక్యం తెలిసిన, వాక్య అర్థమైన, వాక్యం చెబుతున్న చాలామంది కూడా వాళ్ళ జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని పర్ఫెక్ట్గా కరెక్ట్గా పాటించని వారు, వాక్యాన్ని తప్పిపోయేటువంటి వారు, తెలిసి కూడా చేయనటువంటి వారు. ఈ విషయంలో అన్నీ చేస్తుంటాం. కానీ దేవుని వాక్యంలో ఒకటి పాటించి ఒకటి తప్పిపోనని కాదు. దేవుడు చెప్పిన ప్రతీది కూడా మనం వాక్యానుసారంగా మనం చేయగలగాలి. అది మనం ప్రతిదీ సమస్తం జరిగించాలి. కానీ చాలామంది ఈ విషయంలో తప్పిపోతూ ఉంటారు. దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన, దేవుని మందిరానికి ఇవ్వాల్సిన 10వ భాగమును చాలామంది క్రైస్తవులు దొంగిలించేవారుగా. అందుకే దేవుడు అంటారు, మీరు చాలామంది దొంగలు అంటారు. దేవుడు ఎందుకు దొంగలు అని చెప్తాడు, మాట్లాడతాడంటే దేవునికి ఇవ్వాల్సిన దాన్ని, దేవునికి రావాల్సిన దాన్ని కూడా మీరే దొంగిలించి మీ కొరకే, మీ సొంత కార్యాల కొరకే అది వినియోగిస్తున్నారు, వాడుతున్నారు. కనుక మీరు దొంగలు అని దేవుడు మాట్లాడుతూ ఉంటారు. అందుకే చాలామంది జీవితంలో కూడా రావాల్సిన దీవెన రాకుండా ఉండడానికి కారణం దేవుని మాట చెప్పింది చెప్పినట్టుగా మనం చేయట్లేదు. కనుక వాస్తవంగా దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా 10వ భాగం అనేది దేవునికి ఇవ్వవలసినది. అది మనం తప్పకుండా పాటించవలసింది, తప్పకుండా చేయవలసింది అది. ఎందుకంటే దేవుడు చాలా సందర్భాలు చెప్పాడు కనుక అది మనం చేయాలి. ఖచ్చితంగా అలా చేయకపోతే ఆ దీవెన అనేది, ఆశీర్వాదం దేవుడు మనకివ్వడు. ఆయన ఏది చేస్తే ఆయన ఏమి ఇస్తానన్నాడో అది మనం చేస్తేనే అది మనం పొందుకోగలం. అది చేయనప్పుడు దేవుడు అన్న మాటని మన జీవితంలో నెరవేర్చుకోలేం, అది పొందుకోలేం. దేవుడు పట్టజాలంత దీవెన ఇస్తాను అన్నాడంటే ఖచ్చితంగా మనం దాన్ని చెయ్యాలి అని అర్థం. చాలామంది ఈ విషయంలో దొంగలుగా, దోచుకునేటువంటి వారిగా, దేవుని దానినే తినేటువంటి వారిగా చాలామంది ఉన్నారు. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో చాలామంది కుటుంబాల్లో ఇది సరిగ్గా పర్ఫెక్ట్గా చేయకపోవడం వల్ల వారు ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా అది కాస్త ఇటు వెళ్ళిపోతుంటే కొన్నిసార్లు ఎంతైతే దేవునిది మనం దొంగిలించామో, మన కోసం వాడుకుని తినేస్తున్నామో అది కొన్నిసార్లు హాస్పిటల్లో ఖర్చు అయిపోతూ ఉంటుంది. దేవుడు అంతకంటే రెట్టింపు ఒకేసారి హాస్పిటల్లో పెట్టవలసిన పరిస్థితులు వస్తాయి. ఒకేసారి వేరే వాటి కొరకు, నీకు కాని దాని వాటి కోసం నువ్వు ఖర్చు చేయవలసి వస్తుంది. నీకు ఉపయోగం లేని వాటి కోసం, నీకు అక్కర లేని దానికోసం
నువ్వు వాటిని వెచ్చించవలసిన పరిస్థితులు ఖచ్చితంగా, నష్టపోవలసిన పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకనంటే దేవుని వాక్యం మనం మీరుతున్నాము కనుక. మన కొత్త నిబంధనలు తీసుకుంటే వాస్తవంగా ఇదే మనం పర్ఫెక్ట్గా చేయలేనప్పుడు ఇప్పుడు కొత్త నిబంధనలోకి వస్తే దేవుడు వర్ధిల్లిన కొలది అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా అధికమని అర్థం. ఇంకెక్కువ నువ్వు ఎంత వర్ధిల్లుతావో, ఎంతగా దీవించబడతావు, ఎంతగా నువ్వు కలిగి ఉంటావో అంతగా నువ్వు దేవునికి ఇవ్వాలి అని అర్థం. కానీ ఇక్కడ వాస్తవంగా ఇది కొంతమందికి నచ్చదు, కొంతమందికి ఇష్టం ఉంది, కొంతమంది చేయలేరు, కొంతమంది దానికి పర్ఫెక్ట్గా ముందుకు రాలేరు. అలాంటి పరిస్థితుల్లో వారు నష్టపోతారు. అలాంటి పరిస్థితి ఎందుకంటే ఇది వాక్యము కనుక మనం నెరవేర్చవలసింది వాక్యాన్ని, దేవుని మాటను. అంతేగాని మన చిత్తాన్ని కాదు, మన ఉద్దేశాన్ని కాదు, మన ఆలోచన కాదు. నిజంగా పట్టజాలనంత దీవెన దేవుడు మనకి ఇవ్వాలి అని కనుక నువ్వు అనుకుంటే ఖచ్చితంగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం చేయాలి, నెరవేర్చాలి, జరిగించాలి. అలా చేసినప్పుడు మాత్రమే దేవుడు మనకి సమృద్ధిని ఇవ్వగలుగుతాడు, మనకి ఆశీర్వాదం ఇవ్వగలుగుతాడు. ఎంతగా అని దేవుడే చెప్పాడంటే అది పట్టజాలనంతగా. మనం దాన్ని కోల్పోతాం. మన చిన్నదాని గురించి ఆలోచిస్తే, చిన్న విషయం గురించి మనం వెనక ముందు ఆలోచన చేస్తే దేవుడిచ్చే గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం మన బ్రతుకులో కోల్పోయే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చాలామంది దీవెన కావాలి, రావాలి అని ఆశపడతారు. మరి అది అనుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం చేయమన్నాడు అని వాక్యాన్ని పక్కన పెడితే అది నెరవేర్చబడే అవకాశం లేదు. కనుక దేవుని సన్నిధిలో ఒకవేళ మన జీవితంలో కూడా ఒకవేళ ఇదే పొరపాటు చేసి ఇంకా మనం లేని వారిగా మనం లేని పరిస్థితిని కలిగి, కొన్నిసార్లు నష్టపోయిన పరిస్థితి కలిగి, కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉండి కూడా ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంతగా మనం సంపాదిస్తున్నా ఇటువంటి సమృద్ధి మన కుటుంబంలో లేని పరిస్థితి ఉందేమో, ఒకవేళ దాని లోటు ఇదే కావచ్చేమో ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా దేవుడు పట్టజాలను దీవెన ఇస్తానన్నాడు, అది ఎప్పుడు ఇస్తానన్నాడు అనే విషయం ఈ వాక్యం మనకు అర్థమైతే మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. కనుక దేవుడు మనకు చెప్పిన రీతిగా ఆయన వాక్యానుసారంగా ఆయన సన్నిధిలో ఆ యొక్క 10వ మనకు ఆయనకి ఇచ్చినప్పుడు మనల్ని ఆయన పట్టజాల దీవెనల చేత నింపుతాను అని చెప్పాడు. కనుక మాట ఇచ్చినవాడు తప్పడు. కనుక దాని నిమిత్తం మనము వాక్యాన్ని నెరవేర్చేవారమై ఉన్నాం. అందుకని అందరూ కూడా నిమిషం దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. ఒకవేళ మన జీవితంలో దొంగలు కానీ, మనం దొంగిలించిన వారు కానీ, దేవుని సొమ్మును కూడా తినేవారు కానీ మనం ఇంకా కనబడుతున్నామేమో, అది వేరే మార్గాలలో వెళ్ళిపోతుంది. వేరే మార్గాలలో అది నువ్వు వెచ్చించవలసి వస్తుంది. దానివల్ల నీకు నష్టమే, ప్రయాస, కష్టం తప్ప ఇబ్బంది వేరే పరిస్థితి ఉండదు. కానీ దేవుని వాక్యం నువ్వు పరిపూర్ణంగా నెరవేర్చితే అది నీకు దీవెనగా, రెట్టింపు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఏది నీకు కావాలో నిర్ణయించుకోవాల్సింది మనమే. దేవుని సన్నిధిలో ఒకవేళ అలా ఉండి ఇప్పటికీ మనం ఇబ్బందులు పడుతున్నామేమో, నుంచైనా దేవుని సన్నిధిలో వాక్యాన్ని గ్రహించి మనం జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ సన్నిధిలో ప్రభు ఒకవేళ నీ వాక్యం తెలిసి కూడా అనేక మంది నీ సన్నిధిలో దశంబాగు విషయంలో, 10వ వంతు విషయంలో ఇంకా నిర్లక్ష్యం చేస్తూ వారి జీవితంలో ప్రభు దొంగలుగా, దొంగలించేవారుగా, నీ సొమ్ము తినేటువంటి వారు ఉన్నారు. వాళ్ళకి క్షమించి వారిని నీ వాక్యంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ అలా ఉండి నష్టపోయారేం ప్రభా, కానీ నీ పట్టజాలంత దీవెన మాకు రావాలి అంటే మేము నీ వాక్యాన్ని స్థిరపరిచి నెరవేర్చేటువంటి కృపను మందరికి దయచేయమని, సమృద్ధిని దీవెన మేము పొందుకుని నడిపించబడే కుటుంబాలుగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకన సాత్విక సంఘానికి తోడై నడిపించునుగాక. ఆమేన్.